హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ గాయత్రి వామిలాల. మన జర్నీలో మనం మూన్ ప్లానెట్ గురించి రకరకాల విషయాలు మనం తెలుసుకున్నాం కదా. సో ఇవాళ కూడా చంద్రుడి కారకత్వం గురించి ఎలా ఉంటుందనేది మనం తెలుసుకుందాం. సో ఆయన కారకత్వంలో మనం ఫేస్ చేసేవి ఏంటంటే మన మనసు మీద రిఫ్లెక్ట్ అయ్యే అంశాలన్నమాట. సో అందులో భాగంగా ఇవాళ నేను మీకు ఫియర్ గురించి చెప్తాను. ఫియర్ అంటే భయము. అంటే ఆ భయం అనేది మనకి ప్రతి స్టేజ్‌లోనూ ఉంటుంది. మనం చిన్నతనం నుంచి మిడ్ ఏజ్ అంటే ఏజెస్ అన్ని మనం క్రాస్ చేసుకుంటూ వస్తాం కదా. సో అలా ప్రతి ఫ్రేజ్‌లోనూ మనకు ఆ భయం అనేది ఉండిపోతూ ఉంటుంది. అంటే మనకున్న ఇంట్రాపర్సనల్ క్వాలిటీస్‌ని కిల్ చేసే ఫస్ట్ అంశం ఏదంటే ఫియర్. ఆలోచనలన్నీ కిల్ అయిపోతాయి ఒక్కసారి. అంటే ఏదైనా చూసినా కొంతమందికి క్రీచర్స్ అంటే భయముంటుంది. కొంతమందికి నదిలో ఏదైనా స్నానం చేయాలంటే అంటే వాళ్ళు ఫేస్ చేసే వాటిని బట్టి కూడా ఉంటుందనమాట. సిట్యుయేషన్ బట్టి. కొంతమందికి నదిలో దిగి స్నానం చేయాలంటే భయం. కరెంట్ అంటే కొంతమందికి భయముంటుంది. కొంతమందికి మన పిల్లల్ని వేరే చోట చదివించాలన్న భయముంటుంది. కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయికేంటంటే అక్కడ వెళ్ళిన చోట నేను ఎలా ఉంటాను, ఏంటి అది కొత్త వాతావరణం కదా అని. ఇంకా చదువుకున్న వాళ్ళకేంటంటే ఇంటర్వ్యూ అది ఎలా ఫేస్ చేయాలి? లాంగ్వేజెస్ కొంతమందికి భయముంటుంది. నేను కరెక్ట్‌గా మాట్లాడుతున్నానా లేదా? ఆ పట్టనేది ఉంటుందా లేదా? అవతల వాళ్ళు ఎలా నన్ను అర్థం చేసుకుంటారు? అలా ఆ ఫియర్ అన్నదానికి ఇది అని కరెక్ట్‌గా కొలమానం చెప్పలేము. వాళ్ళు ఏవైతే సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో వాటన్నిటి మీద ఉంటుందన్నమాట భయం అనేది. సో, ఆ భయానికి విరుగుడంటే ఇంక ఏమీ లేదు. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ ధైర్యంగా ఫస్ట్ అడుగు వేసేది మనం కోల్పోతామనమాట భయం వల్ల. మనకెంత మంచి ఆలోచనలున్నా ఎప్పుడైతే మన ఆలోచనలనేవి కిల్ అయిపోతాయో అప్పుడు మనం ఫ్రీజ్ అయిపోతాయి. మొత్తం ఉన్న ఆలోచనలన్నీ కూడా కంప్రెస్ అయిపోయి ఒక రకమైన మూడ్‌లో మనం ఉండిపోతామనమాట. సో, దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అధిగమించాలనేది మనం నేర్చుకుంటే మనకి ఏ రకమైన ఇబ్బందులనేవి ఉండవు. దానికి చిన్న ఉదాహరణ నేను మీకు ఇవాళ చెప్పబోతున్నాను. ఒక రాజ్యంలో దొంగతనాలవి జరుగుతూ ఉంటాయి. ఆ రాజుకి అర్థం కాదనమాట. అసలు ఏంటి ఎవరు చేస్తున్నారు అని చెప్పి నైట్ పూట కొంతమంది పెడతారనమాట. అయితే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వెళ్లి ఏదో ఒకటి దొంగతనం చేస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఏదుంటే అది తీసుకొచ్చేస్తూ ఉంటారనమాట. అంటే ఒక ఆరుగురు, ఏడుగురు పర్సన్స్ ఒక ముఠా కింద ఏర్పడి తెచ్చేస్తూ ఉంటారు దొంగతనం. అయితే ఈ రాజు ఏం చేస్తాడంటే, వీళ్ళకి ఆ శిక్ష అనేది చాలా భయానకంగా ఉండేట్టు చేస్తే గాని వీళ్ళకి అర్థం కాదని చెప్పి, ఆరుగురు, ఏడుగురిని వరుసగా నిలబెడతారనమాట. నెక్స్ట్ డే రాజ్యంలోకి వచ్చాక. అసలు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా? దొంగతనం అనేది అసలు ఎంత మహాపాపం అని చెప్పి ఈయన తిడతారనమాట. ఆ ఆరుగురిని, ఏడుగురిని. దీనికి మీకు ఏ శిక్ష వేస్తున్నానో తెలుసా అనంటే, "ఏం శిక్ష ప్రభు" అని వీళ్ళు మామూలుగా దొంగతనం చేశాం కాబట్టి, ఏదో కొరడాలతో కొట్టి వదిలేయటమనో, ఏదో అలా అనేసి మనల్ని వదిలేస్తారేమో అని అనుకుంటారనమాట. అయితే ఈ రాజు ఏం చేస్తారంటే హ్యాంగింగ్ ఉరితాడు ఉంటుంది కదా! అది పెడతాడక్కడ. అక్కడ ఒక 4 రకాల తలుపులుంటాయన్నమాట. ఆ 4 తలుపుల్లో వెనకాల నుంచి రకరకాల సౌండ్స్ వచ్చేటట్టు ఈయన క్రియేట్ చేస్తాడన్నమాట. ఒక దాంట్లో సింహం సౌండు, ఒక దాంట్లో పులి సౌండు, అలా ప్రతి దాంట్లో అలా పెడతాడన్నమాట. పెట్టి మీరు చేసిన దానికి చూడండి ఉరిశిక్ష అని చెప్తారన్నమాట. లేదా మీరు ఆ 4 తలుపుల్లో ఏ తలుపు మీరు చూజ్ చేసుకుంటే, ఆ తలుపుని బట్టి ఆ వెనకాల ఏదైతే ఉంటుందో అది వచ్చి మిమ్మల్ని శిక్షిస్తుంది అని చెప్తారనమాట. అయితే వీళ్ళందరికి ఒకసారి భయమేసేస్తుంది. అమ్మో! ఏంటి ఈ చిన్న దొంగతనానికి ఇంత పెద్ద శిక్ష అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఒక ముగ్గురు, నలుగురేమో మేము ఇదే ఎంచుకుంటామండి. సింహం నోట్లోను, పులి నోట్లో పడి చనిపోవడం కంటే ఇలాగా ఈ తాడు మీద చనిపోవడం బెస్ట్ అని చెప్పి ఉరితాడు బిగించుకొని చనిపోవడం బెస్ట్ అని ఒక ముగ్గురు, నలుగురు అది ఎంచుకుంటారు. ఇంకో ఇద్దరు పర్సన్స్ ఇంకోటి. ఏమో వెనకాల స్నేక్ అయినా ఉండొచ్చు అంటాడాయన. అయితే అలా భయపెడతారనమాట. నైట్ అంతా టైమ్ ఇస్తారు. రేపొద్దున మీకు ఉరి అని చెప్తారనమాట. అయితే లాస్ట్ ఒక పర్సన్ మాత్రం ఎందుకు అలా గిలగిల్లాడుతూ చనిపోవటం, ఆ సింహం ఉంటే ఉంటుంది, పులుంటే ఉంటుంది. ఒకసారి ఫైట్ చేద్దాము. ఏమో ఫైట్ చేస్తే నేను బతకచ్చేమో కదా అని చెప్పి ఆ మార్నింగ్ వస్తారనమాట అందరూ భయపడుతూ. వస్తే ఇతను ముందొస్తాడనమాట. ఈ ఆరో అతను ముందొచ్చి, "ప్రభు వాళ్ళందరూ తాడు ఎంచుకున్నారు కదా! నేను మాత్రం ఏదో ఒక తలుపు తీయండి. ఆ తలుపు వెనకాల ఏ జంతువు ఉంటే నేను ఆ జంతువుతో పోరాడి నేను చనిపోతాను. ఎలాగో చనిపోయేవాడిని కాబట్టి నాకేమి పెద్ద ఇబ్బంది లేదు.
అసలు ఆ తలుపు వెనకాల ఏముందని ఇతను అనుకుంటూ ఉంటాడనమాట. అయితే సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి. నిజంగా సింహము, పులి అలాంటివి ఏమి పెట్టడనమాట. అంటే బిడ్డలు పరివర్తన తీసుకురావడానికి అతను కింగ్ అలా అరేంజ్ చేస్తాడనమాట. సరే ఇతను వెళ్లి తలుపు తీయగానే ఏమీ ఉండదు. తలుపు వెనకాల ఏముంది మహారాజా అంటారు. తలుపు వెనకాల ఏమీ లేదు. తలుపు వెనకాల ఫ్రీడమ్ ఉంది. స్వేచ్ఛ ఉంది. మీరసలు కష్టపడి పని చేస్తే మనం ప్రతీదీ మనం ముందుకు వెళ్తాము. మీరెందుకు ఇలా దొంగతనాలు అవన్నీ ఇలా స్టార్ట్ చేశారు అంటే, మాలో కొన్ని బలహీనతలున్నాయి. నాకు ఆ పనంటే భయం, ఈ పనంటే అలా వాళ్ళకున్న ఏవైతే కాంప్లెక్స్‌లున్నాయో అవన్నీ చెప్తారనమాట కొంతమందికి. అందులో వాళ్ళకున్న స్కిల్స్ కూడా ఉంటాయి గానీ, భయంతో అలా ఉండిపోతూ ఉంటారనమాట. అయితే అసలు మీకు ఏమేం పనులొచ్చు, ఏమేం పనులు రావు అని చెప్పి కూర్చోబెట్టుకొని వాళ్ళు ఏవైతే ఏ విషయంలో భయపడుతున్నారో దాన్ని ఒకటికి 2 సార్లు, ఒకటికి 2 సార్లు అలా చేయిస్తూ ఉంటాడనమాట. కొంతమందికి నిప్పంటే భయమంటారు. అలాగా. ఆ నిప్పుకు సంబంధించినవి అన్నీ పెట్టి మళ్ళీ చేయండి. మళ్ళీ ఒకటికి 2 సార్లు చేయండని వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని కాస్త బయటకి తీసుకొస్తాడనమాట ఈ రాజు. మీలో పరివర్తన తీసుకొద్దామని నేను ఈ రకంగా చేశాను. మన లైఫ్‌లో దేనికి భయపడకూడదు. వన్స్ భయమనేది ఉందంటే మన ఆత్మవిశ్వాసం కోల్పోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ మనం కోల్పోయేదేంటంటే ఆత్మవిశ్వాసము. ఏవైతే మంచి ఆలోచనలున్నాయో అవన్నీ వెనక్కెళ్ళిపోతూ ఉంటాయి. ధైర్యంగా ఫస్ట్ స్టెప్ ముందుకు వేయలేము. ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే భయానికి అసలు ముందు నెగెటివ్ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఏ రిజల్ట్ వచ్చినా నేను ఫేస్ చేయగలను. ఆ రిజల్ట్ మీద మనం కాన్సంట్రేషన్ పూర్తిగా వెళ్ళకుండా ఏ కాన్సిక్వెన్స్ వచ్చినా నేను ఫేస్ చేయగలనని ముందుగా వెళ్తే ఏంటంటే మనకి ఏ భయం అనేది ఉండదు. నథింగ్ విల్ హ్యాపెన్. ఎప్పుడైతే భయం అది ఉండదో ఈ చంద్రుడి ప్లేస్ ఏంటంటే చాలా క్లీన్‌గా ఉంటుంది. అంటే చాలా ఫ్లరిష్‌గా ఉంటుందన్నమాట. అప్పుడు మనం చేసే ప్రతి యాక్టివిటీ చాలా మంచిగా ఉంటుందన్నమాట. సో, ఈ చంద్రుడికి సంబంధించి ఈ జర్నీలో మనం డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి మనం చూసామన్నమాట. అయితే నెక్స్ట్ మనం తెలుసుకోబోయేదేంటంటే చంద్రుడికి గురించిన పరిహారాలు. మనకి ప్రతి గ్రహానికి ఏవో కొన్ని పరిహారాలుంటాయి. అంటే పరిహారం చేస్తే మొత్తం మారిపోతుందా అంటే, మొత్తం మారుతుందని ఏ జ్యోతిష్యులు చెప్పరు. అంటే ఏ ఆస్ట్రాలజరు చెప్పరు. ఏ పామిస్టు ఎవరైనా చెప్పరు. కాపోతే కర్మ ఫలం అనేది కొంచెం తగ్గించుకుంటాం మనం. అంటే మనకి యాక్సిడెంట్ అవ్వాల్సుంది. లేదా ఏదో దానం చేసాము. ఆ యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు పోయేది ఉన్నా జస్ట్ ఒక వెహికల్ పక్క నుంచి వెళ్లి ఒక చిన్న దెబ్బతో మనం బయటపడతామనమాట. అంటే ఆ కర్మ తీవ్రతని మనం రెడ్యూస్ చేస్తాము. దానం వల్ల గానీ, జపం వల్ల గానీ, లేపోతే పరిహారాల వల్ల గానీ, ముందేమవుతుందంటే మనకు ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఆ కర్మ ఫలాన్ని తగ్గించుకొని, ఏవైతే మన జాతకంలో రిఫ్లెక్ట్ అయ్యే అంశాలున్నాయో, దాన్ని పాజిటివ్‌గా మనం ముందుకు తీసుకెళ్తామనమాట. సో, ఇవాళ చంద్రుడికి సంబంధించిన పరిహారాలు చూద్దాం. ఫస్ట్ మీరసలు చంద్రుడు బాగోపోతే ఏంటంటే, ఫస్ట్ చేయాల్సింది వెండి వస్తువులు ఎక్కువ వాడండి. వెండి గ్లాస్‌లో వాటర్ తాగటం గానీ, ఆ వెండి గ్లాస్‌లో పాలు తాగటం గానీ, మంచినీళ్ళు గానీ, పాలు గానీ ఏవో ఒకటి తాగుతూ ఉండండి. అప్పుడు ఆటోమేటిక్‌గా చంద్రబలం పెరుగుతుంది. మార్నింగ్ ఎలా అయితే మీరు సూర్య నమస్కారాలు చేస్తారో, ఈవినింగ్ కూడా చంద్రుడికి దండం పెట్టుకోండి. అంటే జనరల్‌గా చాలామంది నెలవంకగా ఉన్నప్పుడు, పౌర్ణమి, ఫుల్ మూన్ వచ్చినప్పుడే పెట్టుకుంటారు గానీ, మామూలుగా కూడా డైలీ చంద్రుడికి దండం పెట్టుకుంటే మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. తర్వాత ముత్యం ఎక్కువ వాడాలి. ముత్యము చంద్రుడికి ఇష్టమైన ఆహ్, ఆభరణం ఏంటంటే ముత్యాలు. ముత్యం ఎక్కువ వాడుతున్నా సరే మనకి ఆ చంద్రుడిదనేది మనకి అంత నెగెటివ్ అనేది ఉండదనమాట. తర్వాత మీరేదైనా ప్రయాణాలు చేసేటప్పుడు నదిలో కాయిన్ వేయండి. ఇది జనరల్‌గా మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక ప్లేస్ నుంచి వెళ్ళినప్పుడు, తీర్థయాత్రలు అవి చేసినప్పుడు, ఈ ట్రైన్‌లోంచి వెళ్ళేటప్పుడు కూడా చూడండి చాలామంది కాయిన్ వేస్తారు నదిలో. నదిలో కాయిన్ వేయటం కూడా మనకి చంద్రుడిది మంచిగా పెరుగుతుందనమాట. మన జాతకంలో ఉన్న చంద్రుడు మంచిగా రిఫ్లెక్ట్ అవుతారు. తర్వాత చంద్రుడికి సంబంధించిన మెయిన్ రిలేషన్స్‌లో వచ్చేదేంటంటే మదర్. మీకెప్పుడైనా మనసు బాగోపోయినా, లేపోతే ఏదైనా దిగాలుగా ఉన్నా, ఒకసారి ఇంటికి వెళ్లి మీ మదర్ చేత ఫుడ్ వండించుకొని తిని, ఒక పూట నిద్ర చేసి వస్తూ ఉండండి. అప్పుడు కూడా మీకు చంద్రుడికి సంబంధించిన బలమంతా పెరుగుతుందనమాట. సో, ఇవన్నీ జనరల్ రెమెడీస్. చంద్రుడికి సంబంధించి ఏవేవైతే ఉన్నాయో, ఇవన్నీ జనరల్ రెమెడీస్ అన్నమాట. సో, ఫ్రెండ్స్ మన జర్నీలో ఇప్పటివరకు ఏమేం గ్రహాల గురించి చెప్పామో మీరు ప్రీవియస్ వీడియోస్‌లో చూసుంటారు. ఆహ్, రేపు సాయంత్రం 5:30కి లైవ్ చాట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పటివరకు ఉన్న వీడియోస్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నా అంటే రవిగ్రహం గురించి, శని గురించి, రాహుకేతువుల గురించి, మొత్తం మూన్ గురించి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కదా! ఆ వీడియోస్ మళ్ళీ
చూడండి మీరు. వాటిలో ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు పర్సనల్‌గా జాతకానికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా రేపు లైవ్ చాట్‌లో మనం చూద్దాము. సో, రేపు షార్ప్‌గా 5:30కి లైవ్ చాట్‌లో మనం కలుద్దాము. సో, నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్‌లో ఏంటంటే కుజుడికి సంబంధించి ఎలా ఉంటుంది, కుజుడి కారకత్వాలు, కుజగ్రహం గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ బటన్ ఉంటుంది. అది క్లిక్ చేయండి. నమస్తే.